హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మన ఆర్ట్ అండ్ కల్చర్ సెషన్స్లో భాగంగా వీ విల్ బి స్టార్టింగ్ అవర్ నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ సెషన్ నుంచి టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బోత్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అమ్మ. ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్స్ అపేర్ అవుతాయి అండ్ మెయిన్స్లో కూడా మీకు క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో అందుకే జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే పూర్తి స్థాయిలో ఆల్ ద సెషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్యాక్ట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, డయాగ్రామ్స్ అనేటటువంటి ఎలా వేయాలి, ఎగ్జామినేషన్లో మెయిన్స్ క్వశ్చన్ ఎపేర్ అయినప్పుడు ఎలా దాన్ని అడ్రస్ చేయాలి, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఐ విల్ బి డిస్కసింగ్. వరీ అవ్వద్దు. అండ్ వీలైతే మన సెషన్స్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. సో ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పాలనుకుంటున్నాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ అన్ఫార్చునేట్ డిలే విత్ రెస్పెక్ట్ టు అప్లోడింగ్ అవర్ క్లాసెస్, ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, 2 to 3 days బ్యాక్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సిన్స్ మెనీ ఆస్పిరెంట్స్, మెనీ ఆఫ్ మై ఓల్డ్ స్టూడెంట్స్, they're quite dependent on me, so I had to focus on some initiatives with respect to TSPSC Group 1. Very sorry. 1-2 days classes upload avadamlo delay avutunna. Please understand the fact that we will be uploading all the classes for sure with respect to art and culture. You can rest assured of it. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు మరొక్క చిన్న మాట, మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా, ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్టరీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, అవి ఈ సెషన్లో మనం మాట్లాడతాం. అండ్ ఎజెండా ఆఫ్ ద సెషన్ కూడా కొద్ది నిమిషాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ టు వరీ. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా, ద ఇంట్రడక్షన్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. ఈ సెషన్లో భాగంగా మనం ఏ విషయాలు నేర్చుకుంటామో చెప్పుకునే ముందు ఫస్ట్ టెంపుల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ టెంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చరల్ హెరిటేజ్కి, భారతదేశ చరిత్రకి టెంపుల్స్ అనేటటువంటివి ఎలాంటి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా యాక్ట్ చేస్తాయో మనం కొద్దిగా ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేటటువంటిది మాట్లాడుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ టెంపుల్స్ ఆర్ జస్ట్ సమ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. టెంపుల్స్ అనేటటువంటివి ఒక ప్రార్థనా స్థలాలని మాత్రమే అనుకోవడం అనేటువంటి జరుగుతుంది. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. Temples in India are also the abodes of our cultural remains, our rich heritage, భారతదేశ సంస్కృతి సంపద ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి చాలా విషయాలు టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దే ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు the earlier people. నేను ఫస్ట్ క్లాస్లోనే మీకు చెప్పడం అనేది జరిగింది. హిస్టరీని మామూలుగా చాలామంది ఆర్ట్స్ సబ్జెక్ట్ అనుకుంటారు, బట్ హిస్టరీ ఈజ్ ఎ సోషల్ సైన్స్. సైన్స్ అంటే ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్, ప్రూఫ్ బేస్డ్ నాలెడ్జ్. వివిధ ఆధారాల మీద, వివిధ ఎవిడెన్సెస్ మీద, ఆ పునాదుల మీద కట్టబడినటువంటి ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్గా మనం హిస్టరీని చెప్పొచ్చు. హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ అమ్మా. దే జస్ట్ యాక్ట్ లైక్ దీస్ డిటెక్టివ్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఏన్షియంట్ పాస్ట్ అండ్ ద ఎర్లియర్ పీపుల్ విడిచిపెట్టినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో, ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని గతంలో బతికినటువంటి మనుషుల యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఐడియాలజీస్, వాళ్ళ యొక్క వాల్యూస్ అండ్ బిలీఫ్ సిస్టమ్, వీటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో గతంలో బతికినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కల్చర్ కానీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ అర్థం చేసుకోవాలంటే అప్పటి నుంచి ఇప్పటికి మిగిలినటువంటి ఆర్కిటెక్చరల్ రిమైన్స్ లైక్ టెంపుల్స్ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ రిమైన్స్ దట్ సర్వైవ్ ఫ్రమ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా ఆర్ రిలీజియస్ ఇన్ నేచర్ అమ్మ. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఇప్పటికీ సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది. అందుకే వాటిని బేస్ చేసుకొని ప్రిడామినెంట్లీ ఆర్కియాలజిస్ట్ కానీ, హిస్టారియన్స్ కానీ గత జీవితాలు ఏవైతే ఉంటాయో వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు, వాటిని రీఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు.
రైట్, లాస్ట్ చాప్టర్లో మనం ఇండియన్ ఆర్కిటెక్చర్ చాప్టర్లో కూడా వీటిని మాట్లాడుకున్నాం. స్తూప ఆర్కిటెక్చర్ ఎందుకు ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, స్తూప ఆర్కిటెక్చర్ ఎందుకు అలాగే ఉండడం అనేటటువంటిది జరిగింది, వాట్ ఆర్ సమ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు స్తూప ఆర్కిటెక్చర్ ఆర్ చైత్యాస్ ఆర్ విహారాస్, లేకపోతే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఎందుకు అవే ఫీచర్స్ని కలిగి ఉండడం అనేటటువంటిది జరిగింది. ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద పొలిటికల్ ఎలీట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అభిరుచులకు తగినట్టుగా ఏ విధంగా కట్టడ నిర్మాణ శైలి అనేటటువంటిది డెవలప్ అవుతూ రావడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా దిస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో యాక్ట్ యాజ్ సమ్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ద లైఫ్ ఆఫ్ ఎర్లియర్ పీపుల్. గతంలో బతికినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలని స్టడీ చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి సోర్సెస్గా ఇవి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో డిస్టింక్ట్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దీస్ డిస్టింక్ట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ వర్ రిజల్ట్ ఆఫ్ జోగ్రఫికల్, ఎథ్నిక్ అండ్ హిస్టారికల్ డివర్సిటీస్. వేరు ప్రాంతాలని వేరు రూలర్స్ రూల్ చేయడం కానీ వేరు ప్రాంతాల్లో జాగ్రఫికల్ డైవర్సిటీ అనేటువంటిది కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ కాంటినెంట్. వై వీ కాల్ ఇండియా సబ్ కాంటినెంట్? బికాజ్ ఒక కాంటినెంట్లో ఉండేటటువంటి ఫిజికల్ ఫీచర్స్ అన్ని మనం ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే చూడడం అనేది జరుగుతుంది. మౌంటైన్స్ చూస్తాము, కోస్టల్ ప్లేన్స్ చూడడం అనేది జరుగుతుంది, ప్లాటోస్ చూడడం అనేది జరుగుతుంది, డిజర్ట్స్ని చూడడం అనేటువంటిది జరుగుతుంది. వాట్ నాట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫిజికల్ ఫీచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి అందుకే మనం ఏమంటాం, ఇండియాని సబ్ కాంటినెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. రైట్, ఉపఖండం అని కూడా అంటాం. సో జాగ్రఫీ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కల్చర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్. అందుకే మనకి డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డిఫరెంట్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాశ్మీర్ లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వేషధారణ కానీ వాళ్ళు తినేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఒకేలాగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. వేడి ఫుడ్ తింటారు, ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా. అండ్ దాంతోపాటు దళసరైనటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో వేసుకోవడం అనేది జరుగుతుంది. వేరాస్ రాజస్థాన్ అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ గుజరాత్లో మనకు ఒక రకమైనటువంటి క్లాతింగ్ ప్యాటర్న్స్ కానీ లేకపోతే ఇలాంటివి కనిపించడం అనేది జరుగుతుంది. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక రకమైనటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ కానీ లేకపోతే క్లాతింగ్ ప్యాటర్న్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇండియా ఈజ్ జాగ్రఫికల్లీ డైవర్స్ అండ్ ఇండియా ఆల్సో హిస్టారికల్లీ డైవర్స్. చారిత్రాత్మకంగా మనం చూస్తే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ద ఎవల్యూషన్ అండ్ హిస్టరీ ఏదైతే ఉందో అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్గా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దానిలో కూడా మనం డిఫరెన్సెస్ అనేటటువంటివి చూడొచ్చు. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లైక్ Nagara style of temple architecture, Dravidian style of temple architecture, Vesara style of temple architecture, all these things మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకా సబ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అట్ ఆల్. See, we follow a system. If you follow our system, there is no power on the earth can stop you answering any questions from these topics. నేను డయాగ్రామ్స్ ఎలా వేయాలి సింపుల్గా అండ్ దాంతోపాటు ఒక్కొక్క దాన్ని ఫ్యాక్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్ మేనర్లో మనం మాట్లాడుకుంటాం. సో అసలు మీరు కంగారే పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దిస్ పర్టిక్యులర్ టాపిక్లో భాగంగా మనం ఏ విషయాలు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నేనేం మాట్లాడతానంటే ఎమర్జెన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఇండియన్ సబ్ కాంటినెంట్లో స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేటటువంటివి ఎప్పుడు, టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. టెంపుల్స్ విత్ స్పెసిఫిక్ ప్యాటర్న్ విత్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎమర్జెన్స్ గురించి మాట్లాడతాం. అండ్ దాంతోపాటు వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ ప్రోగ్రెషన్ ఆర్ ఎవల్యూషన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ ఎన్ని ఫేజెస్లో డెవలప్ అవ్వడం అనేటువంటి జరిగింది, మొత్తం 5 ఫేజెస్లో డెవలప్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈ 5 ఇంపార్టెంట్ ఫేజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడతామంటే ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్. ఇండియన్ టెంపుల్స్లో మనకు కనిపించేటటువంటి బేసిక్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో, కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డయాగ్రామ్స్ ఎలా వేయాలో కూడా మాట్లాడతాను. అండ్ దాంతోపాటు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ కంపోనెంట్ గురించి కూడా నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. క్లియర్గా మనం మాట్లాడదాం ద ఇంట్రడక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎమర్జెన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ఇండియా. సో నౌ లెట్ us look at structural temples in India. Structural temples simply mean temples with a specific structure, temples that follow a specific pattern in their construction. So if you look at northern part of India or Uttarapada, structural temples ఎవరి టైంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తాస్. గుప్తా పీరియడ్లో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది.
Guptas were the earlier patrons of temple construction, structural temple construction in Indian subcontinent గా చెప్పొచ్చు. గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్గా కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారతదేశంలో టెంపుల్ కన్స్ట్రక్షన్, స్ట్రక్చరల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ వాజ్ యాక్చువల్లీ ఇనాగరేటెడ్ బై పల్లవాస్. అండ్ చోలాస్ టైంలో తర్వాత ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే డిస్టింక్ట్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దాన్ని మనం తర్వాత క్లాసెస్లో, సబ్సిక్వెంట్ క్లాసెస్లో మాట్లాడదాం. బట్ ద బేసిక్ ఆస్పెక్ట్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఉత్తరాపథ్, స్ట్రక్చరల్ టెంపుల్స్ ఎవరి టైంలో స్టార్ట్ అయినాయి? గుప్తాస్ పీరియడ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో డిబేట్ ఆన్ ఇట్ ఫర్ షూర్. బట్ వై ఓన్లీ గుప్తా పీరియడ్? గుప్తా పీరియడ్లో మాత్రమే టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎందుకు స్టార్ట్ అయింది? నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టెంపుల్ కన్స్ట్రక్షన్ గుప్తా పీరియడ్లో స్టార్ట్ అయిందని అందరూ చెప్తారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అది మనం మాట్లాడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రివైవల్ ఆఫ్ హిందూయిజం. సో వేదిక్ బ్రాహ్మణిజం ఏదైతే ఉంటుందో దట్ యాక్చువల్లీ లాస్ట్ ఇట్స్ ప్రామినెన్స్ డ్యూరింగ్ మౌర్యన్ పీరియడ్. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అందుకే మౌర్యన్స్ ఎక్కువగా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్యాటర్నైజ్ చేశారు. స్తూపాస్ కానీ లేకపోతే విహారాస్ కానీ ఇవి కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. వెరస్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్కి వచ్చేటప్పటికి చైత్యాస్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ అగైన్ ఎప్పుడైతే గుప్తాస్ ఒక సెంట్రలైజ్డ్ అథారిటీగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో, హిందూయిజం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రివైవ్ అవ్వడం అనేది జరిగింది. సో హిందూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, దట్ ఈస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సీట్కి రావడం అనేటువంటిది జరిగిందమ్మ. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎమర్జెన్స్ ఆఫ్ ఏ న్యూ పొలిటికల్ ఐడియాలజీ, ల్యాండ్ బేస్డ్ ఐడియాలజీ, దట్ ఈస్ ఫ్యూడలిజం ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద డెక్కన్ ప్లాటో రీజియన్. ఫ్యూడలిజం ఇండియాలో ఎవరి టైంలో ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగిందంటే శాతవాహన పీరియడ్లో ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. శాతవాహనాస్ ఆర్ ద ఎర్లియస్ట్ పీపుల్ బిఫోర్ గుప్తాస్ who try to consolidate their power, who try to establish a centralized power గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ శాతవాహనాస్ ట్రై చేశారు, బట్ కానీ దే ఫెయిల్డ్ నో లార్జ్లీ. వై? బికాస్ ద లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఆర్ వీక్. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్. నువ్వు బలహీనంగా ఉంటే ప్రాస్పరస్గా నువ్వు మారగలవా? మారలేవు. అందుకే శాతవాహన ఎంపైర్ ఏదైతే ఉందో, శాతవాహన డినాస్టీ ఏదైతే ఉంటుందో అది ఎండవడం అనేటువంటి జరిగింది. అండ్ శాతవాహనాస్ని రిప్లేస్ చేస్తూ గుప్తాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సెంట్రలైజ్డ్ అథారిటీగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. బలంగా ఒక బలమైన సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద లింక్ బిట్వీన్ దిస్ పొలిటికల్ ఐడియాలజీ, ఫ్యూడలిజం అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్? సార్ నేను ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి. మెయిన్ స్కిల్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు గెట్ దిస్ ఓవర్ వ్యూ, ద బ్రాడ్ ఓవర్ వ్యూ ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు నో ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోక్కర్లేదు. చాలా చక్కగా మీకు ప్రతిదీ గుర్తుంటుంది. సో ఫ్యూడలిజం అంటే ఏంటి? ఇట్స్ అన్ ఐడియాలజీ బేస్డ్ ఆన్ ల్యాండ్. ఇట్స్ ఎ పొలిటికల్ ఐడియాలజీ బేస్డ్ ఆన్ ల్యాండ్. అండ్ అకార్డింగ్ టు దిస్ ఐడియాలజీ దేర్ విల్ బి ఎ ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ హైరార్కీస్. పొలిటికల్ హైరార్కీ అనేటువంటిది ఏర్పడడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఐడియాలజీ ద ఎంటైర్ ల్యాండ్ ఇన్ ఏ పర్టికులర్ ఎంపైర్ బిలాంగ్ టు ద రూలర్, కింగ్ హిమ్సెల్ఫ్. కింగ్కి అథారిటీ అనేటువంటిది ఉంటుంది. అండ్ కింగ్ ఒక సెంట్రలైజ్డ్ పవర్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అతనికి ఏంటి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ ఇంటర్నల్ టర్మాయిల్ కానీ అతను ఫేస్ చేయకుండా ఉండాలి. ప్రజలు, అతని సబ్జెక్ట్స్, లేకపోతే అతని కింద ఉన్నటువంటి పీపుల్ అతని మాట అనేటటువంటిది వినాలి. ఊరికే నువ్వు మాట అనమంటే వింటారా? వినరు కదా. సో అందుకే కింగ్ ఏం చేయడం అనేటువంటిది జరుగుతుంది, సమ్ ప్రివిలేజెస్ తన అండర్లో ఉండేటటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వసల్స్ ఎవరైతే ఉంటారో, లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సమ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ హిజ్ ఎంపైర్ దాన్ని వసల్స్, లార్డ్స్ వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వసల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట అతని కింద ఉన్నటువంటి అతని ప్రాంతంలో ఉండేటువంటి పీపుల్ వినాలంటే ఏం చేయాలి? అదర్ ఎలిట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కంట్రోల్ అనేటటువంటిది ఉండాలన్నమాట. సో అందుకే నైట్స్ అంటే ఆర్మీ జనరల్స్, మిలిటరీ అఫీషియల్స్ వీళ్ళకి కొంత భూభాగం ఏదైతే ఉందో దాన్ని వసల్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీస్ నైట్స్ అండ్ దాంతోపాటు అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కామనర్స్, పిజెంట్రీ, సర్ఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కింగ్ ఈ వసల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాండ్ రైట్స్ అండ్ అదర్ ప్రివిలేజెస్ ఇవ్వడం వల్ల సో కింగ్కి వసల్స్ ఏం చేస్తారు, తమ లాయల్టీ ఏదైతే ఉంటుందో అది ప్లెడ్జ్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా ఎవరైనా అదర్ పర్సన్ కింగ్కి వ్యతిరేకంగా రివోల్ట్స్ కానీ ఏమైనా చేశాడు అనుకోండి, ఈ వసల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిలిటరీ సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ క్విడ్ ప్రోకో మోడల్ అంటాం. అంటే యూ గివ్ సంథింగ్ ఇన్ రిటర్న్, ఐ విల్ గివ్ యూ సంథింగ్. అర్థమైందా? సో నో షేర్డ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే అవి సర్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కన్సాలిడేటెడ్ సెంట్రలైజ్డ్ అథారిటీగా ఎక్కువ కాలం రిమైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో
ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ సెంట్రలైజ్డ్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేద్దామని చెప్పి, సో మౌర్యన్స్ విడిచిపెట్టినటువంటి పవర్ వ్యాక్యూమ్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో సెంట్రలైజ్డ్ అథారిటీ లేనటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలని శాతవాహనాస్ అనుకున్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ ఏదైతే ఉందో తమ వసల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ద ఎలీట్ క్లాస్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ ప్రీస్ట్లీ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అగ్రహారాల రూపంలో చాలా ల్యాండ్స్ ఏవైతే ఉంటే వాటిని ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో సేమ్ గుప్తాస్ సెంట్రలైజ్డ్ అథారిటీగా పవర్గా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దే కన్సాలిడేటెడ్ దిస్ ఫ్యూడలిస్ట్ ఐడియాలజీ, ద సిస్టమ్ ఆఫ్ ఫ్యూడలిజం ఆఫ్టర్ శాతవాహనాస్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, రైట్? మరి ఫ్యూడలిజంకి టెంపుల్ కన్స్ట్రక్షన్కి మధ్య ఇంటర్లింకేజ్ ఏంటి సార్, దాని మధ్య కనెక్షన్ ఏముంది సార్, మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, సో దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గుప్తా రూలర్స్ కానీ వాళ్ళ కింద ఉన్నటువంటి లోకల్ ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆఫెన్ ప్యాట్రనైజ్ దిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్. వై? ఇన్ ఆర్డర్ టు ఎసెట్ దేర్ అథారిటీ అండ్ గెయిన్ లెజిటిమసీ. వాళ్ళ అథారిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం కోసం. టెంపుల్స్ అనేటువంటి ఓన్లీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ మాత్రమే ఉండేవి కాదు, ఒక సింబల్స్ ఆఫ్ అథారిటీగా కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. అందుకే రాజులు పెద్ద పెద్ద టెంపుల్స్ నిర్మించే వాళ్ళు. వాళ్ళకి టీవీ కానీ వాళ్ళ యొక్క దర్పం ఏదైతే ఉందో దాన్ని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క వెల్త్, లావిష్నెస్, పవర్ అనేటటువంటిది టెంపుల్స్ ద్వారా వాళ్ళు చూపించుకోవడం అనేటువంటి జరిగేది. ఎప్పుడైతే ఒకడు పవర్ఫుల్గా కనిపిస్తాడో అప్పుడే మిగిలిన పీపుల్ అతని మాట వింటారు. సో సమ్ పీపుల్ వెన్ యూ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ వీక్, డూ యూ థింక్ పీపుల్ ఫాలో దెమ్? నెవర్. పీపుల్ నెవర్ అసలు ఫాలో అవ్వడం అనేటువంటిది జరగదు. సో అందుకే టెంపుల్స్ ద్వారా వాళ్ళ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేసేటటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేవాళ్ళు అనమాట. అండ్ దాంతోపాటు టెంపుల్ కన్స్ట్రక్షన్లో భాగంగా వీళ్ళు ల్యాండ్ గ్రాంట్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే సొసైటీలో ఉన్నటువంటి ఎలీట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ ప్రీస్ట్రీ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ వైపును తిప్పుకోవడానికి అనమాట. అర్థమైందా? టు గెయిన్ అండ్ గార్నర్ ద సపోర్ట్ ఆఫ్ దీస్ ప్రీస్ట్రీ క్లాస్. ఎందుకు? ద అదర్ కామనర్స్ అండ్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని స్కాలర్స్గా భావించే వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తే అది వినడం అనేటువంటిది జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మన గవర్నమెంట్స్ టీచర్స్కి ఊరికే శాలరీలు పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన గవర్నమెంట్స్ టీచర్స్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దే యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్, ఇజంట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్కి ఒక డిఐ సరిగ్గా రాలేదనుకోండి, ఒక ఇంక్రిమెంట్ అనేటువంటి రాలేదనుకోండి, గవర్నమెంట్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, బస్సుల్లో కానీ వీటిల్లో కానీ ప్రయాణిస్తారు, మార్కెట్కి వెళ్తారు, సరుకులు కొంటారు, మటన్ కొట్టించుకుంటారు. అప్పుడు వాళ్ళ మాటల ద్వారా ఏం చెప్తారు, ఈ గవర్నమెంట్ వేస్ట్. వాళ్ళ యొక్క అసంతృప్తి ఏదైతే ఉందో అది పీపుల్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు గవర్నమెంట్ చూస్తే ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అర్థమైందా? సో ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వీళ్ళు ఎలిట్ క్లాస్, ప్రీస్ట్రీ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళని యొక్క సపోర్ట్ అందాలి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. సో అందుకే అగ్రహారాల రూపంలో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ అంతా వాళ్ళకి అప్పగించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండడం అనేటువంటిది జరిగేదమ్మా. అండ్ దాంతోపాటు ఈ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానిలో జరిగేటటువంటి ఉత్సవాలు కానీ ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు, రాజు వచ్చి స్పెషల్గా చేయడం అనేటువంటిది జరిగేది. సో కామనర్స్ అందరికీ లేనటువంటి ఆ ప్రివిలేజ్ ఒక వ్యక్తికి ఉంది అంటే ఆ ఒక వ్యక్తిని ఆల్ దీస్ పీపుల్ ఎలా చూస్తారు, మోస్ట్ పవర్ఫుల్గా చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఈవెన్ ఈ ప్రీస్ట్రీ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రాజు పేరు మీద పూజలు చేయడం కానీ యజ్ఞాలు చేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. సో దట్ గివ్స్ యూ అన్ ఇంప్రెషన్ దట్ ద అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వెరీ పవర్ఫుల్ అనేటటువంటి లెజిటిమసీ అండ్ అథారిటీ అనేటటువంటిది పీపుల్కి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది, ప్రజల దగ్గరికి చేరడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్. టెంపుల్ కన్స్ట్రక్షన్ వెనుక చాలా రిసోర్సెస్ అనేటటువంటివి ఉంటాయి. టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది చాలా కాలం ఒకప్పుడు కొనసాగడం అనేటువంటిది జరిగేది. లేబర్ కావాలి, టెంపుల్ కన్స్ట్రక్షన్కి మెటీరియల్స్ కావాలి, ఇవన్నీ కావాలి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆ సమయంలో జనరేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో వెన్ పీపుల్ ఆర్ ఆక్యుపైడ్ విత్ ఎ వర్క్, వాళ్ళకి ఒక పని ఉంటే, వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే, వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం వస్తూ ఉంటే డెవలప్మెంట్ అనేటటువంటి సాధ్యపడుతుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నల్ క్రైసిస్ అండ్ ఇంటర్నల్ టర్మాయిల్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఒక కాన్ఫ్లిక్ట్కి ఏది కారణం, రిసోర్స్ క్రంచ్ ఏదైతే ఉంటుందో, రిసోర్స్ స్కేర్సిటీ ఏదైతే ఉంటుందో అది కారణం అవ్వడం అనేది జరుగుతుంది. కానీ టెంపుల్ కన్స్ట్రక్షన్ ద్వారా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరికేది. అండ్ దాంతోపాటుగా తద్వారా దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడం అనేటటువంటిది జరిగేదమ్మా. అండ్ దాంతోపాటుగా టెంపుల్ కన్స్ట్రక్షన్ ద్వారా దీస్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ ఫ్యూడల్ లార్డ్స్ కానీ గుప్తా రూలర్స్ కానీ వీళ్ళందరికీ రిలీజియస్ అథారిటీ కూడా లభించడం అనేటువంటిది జరిగేది. సో టెంపుల్స్లో మండపాస్ అనేటటువంటి ఉండేవి, కాంగ్రిగేషన్ హాల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. పీపుల్ అందరూ అక్కడికి చేరి నృత్యాలు కానీ లేకపోతే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఏవైతే ఉన్నాయో అవి పెర్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకప్పుడు. సో ఒకప్పుడు కింగ్ ఏదైనా రాయల్ డిగ్రీ పాస్ చేయాలనుకోండి, సో అందరికీ చేరవేసే భాగంగా వాళ్ళు ఏం చేసేవారు, టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్లో ఈవినింగ్ జరిగేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రాజు యొక్క ఆజ్ఞలు కానీ ఆర్డర్స్ కానీ
వీటిని పాస్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ రిలీజియస్ అథారిటీ కూడా, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా జరగాలి, యజ్ఞాలు అనేటటువంటి ఎలా జరగాలి, వీటి మీద కూడా రాజులకి రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంట్రోల్ అనేటువంటిది ఉండేది. సో పీపుల్ ఆల్వేస్ బిలీవ్ దట్ ద గాడ్ ఈజ్ ద సుప్రీం అథారిటీ, సుప్రీం పవర్, and the institutions related to God లేదా ప్రాక్టీసెస్ రిలేటెడ్ టు గాడ్ దే ఆర్ యాక్చువల్లీ గవర్న్డ్ బై దీస్ పీపుల్. సో దేవుడికి సంబంధించినటువంటి విషయాలను డిసైడ్ చేసేటువంటి వాళ్ళని ఇంకా సుప్రీంగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళ లెజిటిమసీ, వాళ్ళ అథారిటీ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్, రైట్? సో పీపుల్ ఈ హైరార్కల్ బేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఫ్యూడల్ స్ట్రక్చర్, అది సర్వైవ్ అవ్వాలి అంటే వన్ నీడ్స్ టు యాక్సెప్ట్ దట్ ద హయ్యర్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో అతను నాకంటే ఎక్కువ అని చెప్పి అనుకోవాలి. ఈ వసల్స్ ఒకవేళ కింగ్ ఎవడు, ఈ కింగ్ నా మీద ఆర్డర్స్ పాస్ చేయడం అనుకుంటే వాడు ఏం చేస్తాడు, కింగ్ మీద రివోల్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అవునా కదా? అదే ఈ వసల్ కింగ్ చెప్పిన మాట విన్నాడు అనుకోండి, ఎస్ ఐఎమ్ సబార్డినేట్ కింగ్ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యూడల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సర్వైవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, కొంతకాలం ప్రొలాంగ్ అవుతుంది. ఫ్యూడల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందో, ద రూల్ అండ్ రెయిన్ ఏదైతే ఉందో అది కన్సాలిడేట్గా మారడం అనేది జరుగుతుంది. ఈవెన్ దీస్ నైట్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు యాక్సెప్ట్ దట్ దే ఆర్ సబార్డినేట్స్ టు దీస్ వసల్స్, వసల్స్కి సబార్డినేట్ అనుకోవాలి, రైట్? అనుకోకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, ఇది స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఒకరి యొక్క సపోర్ట్ ఇంకొకరికి గార్నర్ చేయాలంటే నువ్వేం చేయాలి, కొన్ని ప్రివిలేజెస్ అనేటువంటి కింద వ్యక్తికి ఇవ్వాలి, అప్పుడే నీకు ఇతరుడు కింద ఉన్నటువంటి వాడు పైవాడికి ఏదో ఒక ప్రివిలేజ్ అందించడం అనేటువంటి జరుగుతుంది, అవునా కదా? సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్ట్రక్చరల్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. ఒకరి లెజిటిమసీ అనేటువంటిది వేరే వాళ్ళ దగ్గర చూపించుకోవడానికి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఎలీట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ని గార్నర్ చేయడానికి కూడా ఉపయోగించుకోవడం అనేది జరిగింది. సో అథారిటీని చూపించే క్రమంలో గుప్తాస్ చాలా హై సౌండింగ్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మహారాజాదిరాజా, అతను రాజు మాత్రమే కాదు, అధిరాజు మాత్రమే కాదు, మహారాజాదిరాజా అనేటటువంటి హై సౌండింగ్ టైటిల్స్, బిరుదులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే టు ఎస్టాబ్లిష్ ద సుపీరియారిటీ, టు ఎస్టాబ్లిష్ దట్ సుప్రమసీ, అథారిటీ, రైట్? దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అర్థమైందని అనుకుంటున్నాను. వై టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ర్యాపిడ్గా గుప్తా పీరియడ్లో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్. పీపుల్ ఆల్వేస్ టెల్ యూ అబౌట్ ఫ్యాక్ట్స్, పీపుల్ ఆల్వేస్ రష్ యూ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్, బట్ వాట్ యూ need to build this analytical perspective. This is how you need to read any particular subject, especially for UPSC civil service examination. UPSC exam is not just like any other exam that you write. So it demands specific skill set, it demands specific అనలైటికల్ అండ్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ, రైట్? సో ఫ్యాక్ట్స్ని ఎప్పుడైతే అనాలిసిస్ లాగా జనరలైజేషన్స్ డ్రా చేస్తారో అప్పుడు మీరు సరిగ్గా ఆలోచిస్తున్నట్లు లెక్క. బట్ డోంట్ వరీ, నేను ఆర్గానిక్గా మీలో ఆ స్కిల్ సెట్ బిల్డ్ చేస్తాను, ఎలా ఒక పర్టికులర్ టాపిక్ని అప్రోచ్ అవ్వాలో చెప్తాను, అసలు వరీ మాత్రం అవ్వద్దు. కానీ వాట్ యూ నీడ్ టు డూ, జస్ట్ ప్లీజ్ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్. మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెషన్ విత్ రెస్పెక్ట్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రోగ్రెషన్ ఎలా ఎవాల్వ్ అవుతూ రావడం అనేటువంటి ఇంపార్టెంట్ 5 స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం, వినండి అమ్మా. సో నౌ లెట్ us look at the evolution of temple architecture in the Indian subcontinent. మొత్తం 5 స్టేజెస్లో ఎవాల్వ్ అయిందని మనం చెప్పొచ్చు ఫర్ ద ఈజ్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ స్టేజ్, సో ఇనిషియలీ ఎర్లియర్ టైమ్స్లో దీస్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో దే యూజ్ టు హ్యావ్ ఫ్లాట్ రూఫ్. పైకప్పు ఏదైతే ఉందో అది ఫ్లాట్గా ఉండడం అనేటువంటి జరిగేది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దే యూజువలీ వర్ స్క్వేర్ ఇన్ షేప్. టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి స్క్వేర్ షేప్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షాలో పిల్లర్స్ ఉండేవి. వాట్ డూ మీన్ బై దిస్ వర్డ్ షాలో? విత్ నో కాంప్లెక్సిటీ. అంటే స్కల్ప్చర్స్ కానీ లేకపోతే ఆర్నమెంటేషన్ కానీ డెకరేషన్ కానీ ఏమైనా ఉండేదా అంటే లేదు, జస్ట్ ఒక దూలాల్లాగా పిల్లర్స్ ఏవైతే ఉంటాయో స్తంభాల్లాగా మామూలుగా ఉండడం అనేటువంటిది జరిగేది. అండ్ ఫస్ట్ స్టేజ్ నాటి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే దే వర్ బిల్ట్ ఆన్ లో ప్లాట్ఫామ్. మనకి తర్వాత ఈ ప్లాట్ఫామ్ యొక్క హైట్ పెరుగుతూ రావడం అనేది జరిగింది, ఎలివేటెడ్ ఆర్ అప్రైజ్ ప్లాట్ఫామ్ వచ్చింది. బట్ ఫస్ట్ స్టేజ్లో, ఇనిషియల్ స్టేజ్లో లో ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ కాబడ్డం అనేటువంటిది జరిగిందనమాట దీస్ టెంపుల్స్. ఫస్ట్ స్టేజ్ సంబంధించి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రజెంట్ డే మధ్యప్రదేశ్లోని సాంచీలో ఉన్నటువంటి టెంపుల్ నెంబర్ 17. ఓకేనా, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టేజ్. నౌ లెట్ us look at the second stage of the evolution of temple architecture in India. సెకండ్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ నాటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ అవ్వడం అనేటువంటిది జరిగింది.
ఎలాంగ్ విత్ ఇంపార్టెంట్ థింగ్ కొత్తగా యాడ్ అయినటువంటిది ఏంటి అంటే హై ఆర్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద, అంటే కొంత ఎత్తులో టెంపుల్స్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎత్తులో ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు? సిన్స్ దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ ఓన్లీ యాక్టెడ్ యాజ్ the places of worship, but they also acted as symbol of state, symbol of authority, symbol of the architectural prowess. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. హై అండ్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఈ సమయంలో ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దేర్ వర్ సమ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ 2-story టెంపుల్స్ యాజ్ వెల్. 2 అంతస్తుల్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఒక న్యూ ఫీచర్ ఏమొచ్చింది అంటే కవర్డ్ అంబులేటరీ పాసేజ్ ఆర్ ప్రదక్షిణాపద. ప్రదక్షిణాపద ఏదైతే ఉంటుందో ఇది యాడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది టెంపుల్ అనుకోండి, టెంపుల్ చుట్టూ భక్తులు ఇది చేయడానికి, అంటే చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ప్రదక్షిణాపద యాడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ రిమెంబర్ దిస్ ప్రదక్షిణాపద ఏదైతే ఉందో వాస్ కవర్ పైకప్ అనేటువంటిది ఉంటుందన్నమాట దానికి. సో ఎగ్జాంపుల్ చూస్తే పార్వతీ టెంపుల్, అట్ నచ్నా కుదారా, మధ్యప్రదేశ్. ఓకేనా? సో నౌ లెట్ us look at the third stage. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ అర్థమైంది అనుకుంటున్నాను. థర్డ్ స్టేజ్ చూడండి. థర్డ్ స్టేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే సమ్ డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఒక ప్రత్యేకమైనటువంటి యునీక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎమర్జెన్స్ ఆఫ్ షికారాస్. షికారాస్ మీన్స్ ద క్యాప్ ఆఫ్ sanctum sanctorum, that is garbhagriha is the place where we can see the principal deity's idol. principal deity అక్కడ లొకేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మూల విరాట్ అంటాం కదా. సో దాని మీద ఆ పర్టికులర్ గర్భగృహ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి మౌంటైన్ లైక్ స్పైర్ని మనం ఏమంటాం, షికారా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ది షికారాని సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో విమాన అనేటటువంటి పేరుతో పిలుస్తారు. వరి అవ్వద్దు, నేను తర్వాత క్లాస్లో చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ షికారాస్ ఎమర్జ్ అయినప్పటికీ వాటి యొక్క హైట్ చాలా తక్కువ ఉండేది అండ్ కర్వీ లీనియర్ షేప్లో ఉండడం అనేటటువంటి జరిగేది అనమాట. కర్వీ లీనియర్ షేప్లో షికారాస్ అనేటటువంటి ఉండేది. క్యాప్ ఆఫ్ శాంక్టమ్ శాంక్టోరం గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పంచాయతన్ స్టైల్. పంచాయతన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పంచాయతన్ స్టైల్ సింప్లీ మీన్ ఇంక్లూజన్ ఆఫ్ సబ్సిడరీ ష్రైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెంపుల్ అనుకోండి, టెంపుల్ యొక్క ప్రిన్సిపల్ డీటీ ఉన్న ప్లేస్ అనుకోండి. ఇది టెంపుల్ కాంప్లెక్స్ అనుకోండి. ఎక్కడొక టెంపుల్, ఎక్కడొక టెంపుల్, ఎక్కడొక టెంపుల్, ఎక్కడొక టెంపుల్ ఇలా ఉండడం, అంటే సబ్సిడరీ స్ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం. అండ్ దాంతోపాటు ఎలా ఉండొచ్చు, అక్కడ కాకపోతే ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా కూడా ఉండొచ్చు అనమాట. అర్థమైందా? సో టెంపుల్స్ అనేవి ఇలా ఉండొచ్చు. అండ్ పంచా అంటే 5 అని చెప్పి 5 కంపల్సరీ సబ్సిడరీ స్ట్రైన్స్ మొత్తం మూల విరాట్తో కలిపి, అంటే దిస్ శాంక్టమ్ శాంక్టోరం ప్రిన్సిపల్ డీటీతో కలిపి మొత్తం 5 ఉండాలని చెప్పి చాలామంది అనుకుంటారు. అవసరం లేదు. కొన్ని గుళ్ళలో 1-2 ఉన్నా సరే అది పంచాయతన్ స్టైల్ కింద రావడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ సింప్లీ పంచాయతన్ స్టైల్ సింప్లీ ద ఇంక్లూజన్ ఆఫ్ సబ్సిడరీ స్ట్రైన్స్ అంతే. ప్రిన్సిపల్ డీటీతో పాటు ప్రిన్సిపల్ డీటీ యొక్క శాంక్టమ్ శాంక్టోరంతో పాటు అదర్ డీటీస్ని కూడా హౌస్ చేస్తే ఒకరిని చేసినా పర్లేదు, ఎక్స్ట్రా ఒకరిగా చేసినా పర్లేదు, ఇద్దరిని చేసినా పర్లేదు, ముగ్గురిని చేసినా పర్లేదు, 5గురిని చేసినా పర్లేదు, 10 టెంపుల్స్ని పెట్టినా పర్లేదు, దాని పంచాయతన్ స్టైల్ అండం అనేటువంటిది జరుగుతుంది. అండ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ శాంక్టమ్ శాంక్టోరం దట్ ఈస్ మూల విరాట్ ప్లేస్ చేసినటువంటిది ఏదైతే ఉందో గర్భగృహ, దాని పైన ఉన్నటువంటి క్యాప్ షికారాగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సబ్సిడరీ ష్రైన్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా షికారాస్ అనేటువంటివి ఉంటాయి. బట్ ప్రిన్సిపల్ డీటీ యొక్క అంటే గర్భగృహం పైన ఉన్నటువంటి షికారా ఏదైతే ఉంటుందో దీని యొక్క హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన వాటి యొక్క హైట్స్ తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో పంచాయతన్ స్టైల్ వల్ల ఎమర్జ్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్ ఏంటంటే క్లస్టర్డ్ షికారాస్. అంటే దాని పక్కన ఒకటిగా ఉండేటటువంటి క్లస్టర్డ్ షికారాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గమనించవచ్చు. మీరు ఖజురాహో టెంపుల్స్ని చూసినా ఇవి మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. క్లస్టర్డ్ షికారాస్ ఏవైతే ఉంటాయో అవి నేను పిక్చర్స్ కూడా చూపిస్తాను, వరి అవ్వమాకండి. ఓకేనా? ఇక్కడ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రౌండ్ ప్లాన్. ఒక స్పెసిఫిక్ గ్రౌండ్ ప్లాన్ కూడా ఈ సమయంలో ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ క్రూసిఫైడ్ షేప్డ్ గ్రౌండ్ ప్లాన్. ద బేస్మెంట్ ఏదైతే ఉందో అది క్రూసిఫైడ్ షేప్లో ఉండేదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రూసిఫైడ్ అంటే ఒక క్రాస్ షేప్లో అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఎలా అంటే ఇలా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ మండప అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్,
దిస్ వన్. సో ఇలా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇన్ అండ్ అరౌండ్ క్రాస్ షేప్డ్గా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో మూల విరాట్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద మండప. అండ్ ఇక్కడ పక్కన సబ్సిడరీ శ్రైన్స్ కానీ లేకపోతే వాహన అని కూడా అంటాం. అంటే మీకు డిఫరెంట్ డీటీస్, హిందూ డీటీస్ మీరు గాడ్స్ మీకు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ శివునికి నంది వాహనము, లేకపోతే విష్ణుమూర్తికి గరుడు వాహనము, లేకపోతే గణపతికి మూషిక వాహనము, ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. వాటి యొక్క సబ్సిడరీ శ్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మెన్షన్ చేయడం, అక్కడ ప్లేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో గ్రౌండ్ ప్లాన్ ఎలా ఉంటుంది, క్రూసిఫైడ్ షేప్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి ఎలిమెంట్స్ యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్స్ కిందకు వస్తే ఫస్ట్ దశావతార్ టెంపుల్ ఇన్ యూపీలోని దేవగర్లో ఉండడం అనేది జరిగింది. అండ్ దుర్గా టెంపుల్ ఎట్ ఐహోల్, కర్ణాటక. రైట్, దిస్ ఈస్ ద థర్డ్ స్టేజ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోర్త్ స్టేజ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏం జరిగింది, ద మెయిన్ ష్రైన్ ఏదైతే ఉందో దట్ బికేమ్ మోర్ రెక్టాంగులర్. సో మోర్ రెక్టాంగులర్గా మెయిన్ ష్రైన్ దేవాలయం ఏదైతే ఉందో అది మారడం అనేది జరిగింది. సింపుల్గా చెప్పాలంటే లెంత్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిఫ్త్ స్టేజ్లో ఎర్లియర్ ఫీచర్స్తో పాటుగా, అంటే ముందు మనం మాట్లాడుకున్నటువంటి షికారా కానీ లేకపోతే పంచాయతన్ స్టైల్ కానీ హై అండ్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్స్ కానీ వీటితో పాటుగా ఏం స్టార్ట్ అయిందంటే సర్క్యులర్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ముందు స్క్వేర్ షేప్లో ఉండడం అనేది జరిగింది కదా, సర్క్యులర్ షేప్కి కొన్ని టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రక్ట్ కావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ బీహార్లో ఉన్నటువంటి రాజ్గిర్లో ఉన్నటువంటి మణియార్ మఠ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ ఫిఫ్త్ స్టేజ్ టెంపుల్స్. అదేవిధంగా సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ విధంగా ప్రోగ్రెస్ అవ్వడం అనేటువంటి జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్లో ఫ్లాట్ రూఫ్ ఉండేది, టెంపుల్స్ యూజువల్లీ స్క్వేర్ షేప్లో ఉండేవి, పిల్లర్స్ షాలోగా ఉండేవి, కాంప్లెక్సిటీ ఉండేది కాదు, ఆర్నమెంటేషన్ ఉండేది కాదు, డెకరేషన్ ఉండేది కాదు పిల్లర్స్కి, అండ్ లో ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. వేరాజ్ సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అప్రైజ్డ్ ప్లాట్ఫామ్స్ వాడబడినాయి, 2 స్టోరీ టెంపుల్స్ అనేటువంటివి వచ్చినాయి, అండ్ దాంతోపాటు ప్రదక్షిణా పద ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి టూ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ షికారాస్ అనేటిని ఎమర్జ్ అయినాయి, అండ్ దాంతోపాటు పంచాయతన్ స్టైల్ ఏదైతే ఉందో అది రావడం అనేది జరిగింది. సో పంచాయతన్ స్టైల్ కారణంగా క్లస్టర్డ్ షికారాస్ అదేటటువంటిది కూడా ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి ఒక ఆర్కిటెక్చర్ ఎలిమెంట్ కూడా ఇంట్రడ్యూస్ కాబట్టడం అనేటువంటిది జరిగింది. అండ్ ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎర్లియర్ ఫీచర్స్తో పాటు సర్క్యులర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎవల్యూషన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ హిందూ టెంపుల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఏంటి, నేను డయాగ్రామ్ కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అటెన్షన్ పేజెస్ వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నౌ లెట్ us look at the basic form of Hindu temples. In India. సో ఈజీగా అర్థం చేసుకుందాం, వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శాంక్టోరం లేదా గర్భగృహ. ఇట్స్ ఎ స్మాల్ రూమ్, జనరలీ క్యూబికల్లా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ హౌసెస్ ద ప్రిన్సిపల్ డీటీ ఆఫ్ ద టెంపుల్. ఏ దేవుని యొక్క దేవాలయమో అతని యొక్క మూల విరాట్ అనేటటువంటిది ఆ పర్టికులర్ ప్లేస్లో ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, శాంక్టోరం గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మండప. మనకి ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద మండప ఈజ్. మండప తర్వాత షికారా. శాంక్టోరం పైన ఉన్నటువంటి క్యాప్ ఏదైతే ఉందో దాన్ని షికారాగా చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ షికారా. పైన ఉన్నటువంటి ఆ మౌంటైన్ లైక్ స్పైర్ ఏదైతే ఉందో దాన్ని షికారాగా చెప్తాం. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాహన. దిట్స్ విల్ బి ప్లేస్ జస్ట్ బిఫోర్ ద గర్భగృహ. మీకు శివాలయం చూస్తే గర్భగృహ బయట వెంటనే మనకి నంది ప్లేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వేరాజ్ విష్ణుమూర్తి యొక్క ఆలయం చూస్తే మీకు గరుడ యొక్క ఇదేదైతే ఉందో అది ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది, విగ్రహం ఏదైతే ఉందో అది. వినాయకుడు చూస్తే మూషిక అనేటటువంటిది ప్లేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అవునా, దట్ ఈస్ వాట్ వీ కాల్ వాహన. సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ థింగ్ ఏంటి, శాంక్టోరం.
దట్ సింప్లీ మీన్ గర్భగృహ. ఓకే, వూమ్ హౌస్ అనే పేరుతో పిలుస్తాం. ప్రిన్సిపల్ డిటి యొక్క మూల విరాట్ అనేటటువంటిది అక్కడ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. జనరలీ క్యూబికల్ షేప్లో ఇవి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం మాట్లాడుకున్నాం, దట్ ఈస్ మండప. మండప ఈజ్ యాక్చువల్లీ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఎగ్జామ్లో డయాగ్రామ్స్ కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో వేయాలి. అందుకే నేను డయాగ్రామ్స్ కూడా వేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఎ వెరీ సైంటిఫికల్లీ డిజైన్డ్ అప్రోచ్ సిస్టమ్. సో ఇఫ్ యూ ఫాలో మై సిస్టమ్ దెర్ ఇస్ నో పవర్ ఆన్ ద ఎర్త్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ టాపిక్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ మండప. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే శిఖర. ఈ శిఖరాస్ని మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో విమానాగా పిలుస్తారు. అంటే శాంక్టమ్ లేదా గర్భగృహ పైన ఉన్నటువంటి క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎలా పిలుస్తారు, విమానాగా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఇస్ ఎ మౌంటైన్ లైక్ స్పైర్. అండ్ దీని యొక్క షేప్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా ఉంటాయి. ఒక ప్రాంతంలో పిరమిడ్ షేప్, ఇంకో ప్రాంతంలో కర్వీలీనియర్ షేప్, ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, దట్ ఈస్ వాహన. ఇట్స్ ఎ మౌంట్ ఆర్ వెహికల్ ఆఫ్ మెయిన్ డీటీగా చెప్పొచ్చు. జస్ట్ బిఫోర్ శాంక్టోరం అది ఉండడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత కాలంలో ద ఎంటైర్ మండప డివైడ్ అవ్వడం అనేటటువంటి జరిగిందమ్మా. లైక్ మండప, మహామండప అండ్ అంతరాలయ. సో ఇవన్నీ నగారా స్టైల్ మాట్లాడేటప్పుడు నేను చెప్తాను, నాట్ టు వరీ అట్ ఆల్. డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో అంతరాలయలో ప్రజెంట్ మనకి వాహన ఏదైతే ఉందో అది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ అవుటర్ది మండప అండ్ దాని తర్వాత ఉన్నటువంటిది మహామండప. ఇగోండి ఈ మధ్యలో ఉన్నటువంటిది దిస్ పర్టిక్యులర్ అంతరాలయగా మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బేసిక్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ హిందూ టెంపుల్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. మరి మనం నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లైక్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అన్నింటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ సెషన్స్లో మాట్లాడదాం. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్ ఎలిమెంట్స్, బేసిక్ ఇంట్రడక్షన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు టెంపుల్స్ అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. అందరికీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్రతిరోజు చక్కగా క్లాస్లోనే ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేటువంటిది ఉంటుంది. మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.